మా స్పిరిట్ మూవ్ నుంచి లేటెస్ట్ గా ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఈ అప్డేట్ తో ట్రోలర్స్ కి అయితే ఇంకా చెక్ మెట్ పెట్టాడు మా ప్రభాస్ అయితే. సో మ్యాటర్ ఏంటంటే ప్రభాస్ అన్న ట్రోల్ చేయడం డైరెక్టర్లకు ఇష్టం లేదో లేదా ఇది కోఇన్సిడెన్స్ గా జరుగుతుందో తెలియదు మా. ఎందుకంటే 2023లో జనవరి 16ని ఆదిపురుష్ రిలీజ్ అయింది కదా. సో అప్పుడు ఫుల్ గా ట్రోలర్స్ అయితే మూవీలో విఎఫ్ఎక్స్ బాగాలేదని ఫుల్ గా ట్రోలింగ్ అయితే చేయడం స్టార్ట్ చేశారు. విత్ ఇన్ 4 days లో సలార్ మూవీ నుంచి ఒక అప్డేట్ రావడంతో ట్రోలింగ్ మొత్తం ఆగిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ అదే రిపీట్ అయింది. వచ్చాడు రిపీట్, వచ్చాడు కాల్చాడు సచ్చాడు రిపీట్, వచ్చాడు కాల్చాడు సచ్చాడు రిపీట్, ఇవాళ కూడా వస్తాడు కాల్చాడు చస్తాడు రిపీట్. నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. ఎందుకంటే రాజసాబ్ మూవీ రిలీజ్ అయిన దగ్గర నుంచి మూవీలో విఎఫ్ఎక్స్ బాగలేదు, సెకండ్ హాఫ్ బాగలేదని ట్రోలింగ్ చేయడంతో ఇప్పుడు మళ్ళీ స్పిరిట్ మూవీ నుంచి ఒక అప్డేట్ రావడంతో ట్రోలర్కి అయితే పెద్ద రాడ్ దింపడం ప్రభాస్ అన్న అయితే. సో ఇది కోఇన్సిడెన్స్ అన్నాలో తెలీదు లేదా డైరెక్టర్ కావాలని చేస్తున్నారో తెలియదు మావా. సూపర్ రా, థ్యాంక్ యూ అనియా, నువ్వు సూపర్ రా, థ్యాంక్ యూ అనియా. ఇప్పటివరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారు నువ్వు. థ్యాంక్ యూ అనియా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అనియా. మరి స్పిరిట్ మూవీ అప్డేట్ రావడంతో మీకు ఎలా కనిపించిందో కామెంట్ చేశాను మావా.